మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క ఆఫీసర్లు అందరినీ పిలుచుకొని చాలా పెద్ద మీటింగే పెట్టిందట. సీతక్క మీటింగులు పెట్టక చాలా దినాలు అవుతున్నది. ఇప్పుడు అధికారులందరితో సమావేశం అయిందంటే చాలా పెద్ద పనే ముంగటేసుకున్నట్టు ఉన్నది. ఇంతకు ఆ పనేందో మనం కూడా ఆలస్యం చేయకుండా ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. ఇప్పటికే షెయి సర్కార్ల సర్కారు బడులు సత్రోలు అయినాయి. హాస్టళ్లు మొత్తం ఆగమాగం చందన అవుతున్నాయని దినాం వార్తల్లో చూస్తున్నాము. పాడుమల్లె పురుగులు పడ్డ బువ్వదిని బడిపిల్లల పానాలు పోతున్నాయి అంటారు. కాబట్టి అంగన్వాడీ సెంటర్లకు పంపే సరుకులు సామాన్లు కూడా అన్ని నికాలాసి పంపాలి. లక్క పురుగులు ఉన్నాయో, ముఖవాసన వచ్చేటియో షీగుడ్లు పంపొద్దు. మంచి గుడ్లు, చిక్కడి పాల ప్యాకెట్లు, బాలామృతం కూడా మంచిగుండేటట్టు చూసుకోవాలి. కాలం చెల్లిన సామాన్లు పంపి షెయి సర్కారు ఇజ్జత్ మానంది ఏకుండ్రి. నెల ఒక పారి పెద్ద ఆఫీసర్లు అంగన్వాడీ కేంద్రాలన్నీ ఏమన్నా అవస్థలు ఉన్నాయా అని అన్ని ముచ్చట్లు అరుచుకోవాలి. బాలింతలకు గుడ్లు పాలు మంచివి పంపాలి. కల్తీ పాలు పంపితే కాంగ్రెస్ సర్కారును బదనాం చేస్తారు. మన తప్పు ఎప్పుడు దొరుకుతుందా అన్నట్టు గుంటనక్కలోలే కొందరు నక్కి చూస్తున్నారు. వాళ్లకు సిక్కకుండా ఉండాలంటే చిక్కడి పాలకా నుంచి మంచి కోడిగుడ్ల దాకా పంపితే ఏం కాదా అనుకొచ్చింది. అక్క సీతక్క మీరంతా మంచిగా చెప్పినాక మంచి సామాన్లు పంపకుండా మేము ఊకుంటామా? అన్ని మేము చూసుకుంటాము. అంగన్వాడీ సెంటర్లలో పెట్టే తిండిని పిల్లలు ఇంట్లో కూడా తిననంత మంచిగా పెడతామని ఆఫీసర్లు కూడా అన్నారు. మీటింగ్లో చెప్పుకున్నట్టే ఊర్లలో కూడా పిల్లలకు బలమైన తిండి అందిస్తే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.